ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనము గద్య భాగం నందరి సాలార్ జంగ్ మ్యూజియం గురించి తెలుసుకుందాము. ఈ స్టోరీలో మీకు ఏమంటే, ఆ కవి సాలార్ జంగ్ మ్యూజియం వెళ్ళి తను అక్కడ ఒక డైరీ రాస్తారు. అంటే ఆ డైరీలో అక్కడ తను ఏం చూస్తాడో రాశారు. మనకు తెలుసు కదా, ఒక మ్యూజియం అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎక్కువ బొమ్మలు ఉంటుంది, చిత్రాలు ఎక్కువగా ఉంటుంది, మరియు పెద్ద పెద్ద రాజుల యొక్క గుర్తింపులు ఉంటుంది. అక్కడ కొన్ని అద్దములో చేసిన కొన్ని బొమ్మలు కూడా ఉంటాయి అక్కడ. సో ఈ గద్య భాగం నందు నేను మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ తీసినానండి. సో మీకు అది నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. మొదటిగా సాలార్ జంగ్ మ్యూజియం. సో ఇది ఎక్కడుందంటే మూసీ నదికి దక్షిణం ఒడ్డున దాష్ ఉల్ ఫిషా అనే ప్రాంతంలో ఉంది. ఓకే, సాలార్ జంగ్ మ్యూజియం పరిపాలించిన వారెవరంటే మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్. సాలార్ జంగ్ మ్యూజియం గల ఆకారం ఏంటంటే అర్ధచంద్రాకారం. సాలార్ జంగ్ మ్యూజియం ప్రజలు ప్రదర్శించిన తేదీ మరియు సంవత్సరం ఏంటంటే 1951 డిసెంబర్ 16. తర్వాత భారతదేశంలోని డాష్ స్థానంలో ఉన్నది సాలార్ జంగ్ మ్యూజియం అంటే 3వ స్థానంలో. గుర్తుంచుకోండి, సాలార్ జంగ్ మ్యూజియంలోని 38 అరలున్నాయి. గడియారం పెద్ద నకీషు చెక్కిన చెక్క డబ్బాలో ఉంది, నగీషా. ఓకే, సాలార్ జంగ్ మ్యూజియంలోని ఎడమ ప్రక్కన చిన్న ఇల్లు ఉంది. సాలార్ జంగ్ మ్యూజియంలోని మధ్యలోని ఒక గంట ఉంది. సాలార్ జంగ్ మ్యూజియంలోని కుడి ప్రక్కన చెట్టు ఉంది. చెట్టు క్రింద ఒక మనిషి డోలు కొడుతున్నట్లుంటుంది. గడియారం వెనుక ఉన్న అరలో అన్ని పాలరాతి శిల్పాలే. సాలార్ జంగ్ మ్యూజియం నందు ఒక ముఖ్యమైన శిల్పం కలదు, అది ఏమంటే రెబాక్కా శిల్పం. గుర్తుంచుకోండి, ప్రశ్నలు ఎక్కడైనా అడుగుతారండి లెసన్లో. శిల్పాలు ఏనేనంటే ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలు. ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్టు, అది సముద్రంలో పోతున్నట్లు ఉంటుంది. ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేస్తున్నట్లు ఉంటాయి. ఇందుకు అర్థాలు: మ్యూజియం అంటే ఏంటి? వస్తు ప్రదర్శనశాల. విహారయాత్ర అంటే విజ్ఞానయాత్ర. నగీషి అంటే సొగస్సు. దర్పణం అంటే అద్దం. భవంతి అంటే పెద్ద భవనం. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం. సాలార్ జంగ్ మ్యూజియంలోని డాష్ నది ఒడ్డున గలదు అంటే ఏంటి? మూసీ నది ఒడ్డున. ఓకే, సాలార్ జంగ్ మ్యూజియంలో డాష్ ఆకారంలో ఉంటుంది, అర్ధ చంద్రాకారం. సాలార్ జంగ్ మ్యూజియంలోని ఎన్ని అరలున్నాయి? 38 అరలున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియంలోని గడియారపు బొమ్మ ఎడమవైపు చిన్న ఇల్లు ఉంది. ఓకేనండి. సో తప్పకుండా మీరు ఇదన్నీ రాసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.